సీజేపీ నిరసన విరమించినా దాని తాలూకా సెగ మాత్రం చల్లారడం లేదు. చాలా తీవ్ర స్థాయిలో కనిపిస్తుంది. చివరికి కూటమి కొంపలోనే పెద్ద స్థాయిలో ప్రభావితం చేసినట్టుగా భావించాల్సి ఉంటుంది. ఇప్పటికే హర్యానాకు చెందిన సీనియర్ మంత్రి కుమార్తె దిమిషా మహంతి నేరుగా రోడ్డెక్కి ఆందోళన చేశారు. బీజేపీ కుటుంబం నుంచి వచ్చి 2016 నుంచి మంత్రిగా ఉన్న నాయకుడి బిడ్డ నేరుగా కేంద్ర ప్రభుత్వ విధానాల మీద దండెత్తడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఆ వ్యవహారం అలా కొనసాగుతుండగానే రెండో వైపు భువనేశ్వర్ ఎంపీ బీజేపీకి చెందిన అపరాజిత సారంగి మాజీ ఐఏఎస్ అధికారిని, ఆమె కుమార్తె అర్చన సారంగి కూడా నేరుగా సోషల్ మీడియాలో మోదీ సర్కార్ని తీవ్రంగా నిందించినటువంటి పోస్టింగ్ ఇప్పుడు హల్చల్ చేస్తోంది. ఎక్కడో అస్సాంలో, ఒడిశాలోనే కాదు, ఆంధ్రప్రదేశ్లో కూడా తెలుగుదేశం పార్టీ ఎంపీ కేశినేని చిన్ని కుమార్తె కేశినేని స్నిగ్ధ కూడా సోషల్ మీడియాలో నేరుగా బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టింగ్ చేశారు. కాక్రోచ్ ఉద్యమానికి మద్దతు పలికారు. జంజీ పోరాటంలో ఆమె ఆన్లైన్ ద్వారా భాగస్వామయ్యారు. దీంతో ఈ వ్యవహారం ఒక్కొక్కరిగా బయటపడుతున్న కొద్దీ మొత్తం కూటమి కొంపలోనే కుంపటి రాజుకుందా అనేటువంటి సందేహాన్ని కలిగిస్తుంది. కాక్రోచ్ తాలూకా ప్రభావం చాలా పెద్ద స్థాయిలో ఉండబోతున్నట్టుగా భావించాల్సి ఉంటుంది. రాజకీయంగా మోదీకి అత్యంత గడ్డు పరిస్థితికి ఇవన్నీ కారణం కాబోతున్నాయా అనేటువంటి సందేహాన్ని ఇస్తుంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, ఒడిశా, అస్సాం నేతలే కాదు, దేశవ్యాప్తంగా అనేక చోట్ల బీజేపీ కుటుంబాల నుంచి గడిచిన 15-20 ఏళ్లుగా బీజేపీ వెంట నడిచినటువంటి వాళ్ళ నుంచి చాలా పెద్ద స్థాయిలో వ్యతిరేకత కనిపించింది. అక్కడ ఉద్యమంలో భాగస్వాములైనటువంటి యువత కూడా బీజేపీకి ఓటేసినందుకు మాకు జరిగిన శాస్తి ఇదా అని నిలదీసే పరిస్థితి కనిపించింది. ఇప్పుడు బీజేపీ లీడర్ల ఇళ్లలోనే తిరుగుబాటుకు చాలామంది సన్నద్ధమైనట్టుగా భావించాల్సి ఉంటుంది. ఇంత పెద్ద స్థాయిలో జంజీలో ఈ తాకిడి మోదీ సర్కార్కి అత్యంత కీలకమైనటువంటి ఎదురు దెబ్బగా మారే దిశలో అయితే ఉండబోతోంది. దానికి అనేక కారణాలు కూడా లేకపోలేదు. ఇండియాలో ప్రస్తుతం మొత్తం జనాభాలో 35% మంది 30 ఏళ్ల లోపు వాళ్ళు ఉన్నారు. జెన్జీ ఓటర్లు ఇప్పటికే సుమారుగా 15% పైబడి ఈ దేశంలో ఉన్నట్టుగా భావించాల్సి ఉంటుంది. మొత్తం ఓటర్లలో 15% మంది జెన్జీనే ఉన్నారంటే జంజీలో మోదీకి తగిలినటువంటి సెగ చూస్తుంటే ఎంత పెద్ద శాతం మోదీ ప్రభుత్వానికి చేటు జరగబోతుందో అనేటువంటి కలవరం అయితే కలుగుతోంది. ముఖ్యంగా ప్రస్తుతం దేశంలో బీజేపీకి 37% మంది ఓటర్లు 2024 ఎన్నికల్లో మద్దతు పలికారు. ఇందులో జంజీ కూడా విశేషంగా మోదీ వెంట నడిచింది. ముఖ్యంగా యంగ్ టర్క్స్, అందులోనూ అర్బన్ ఏరియాలో ఉన్నటువంటి విద్యావంతులు దాదాపుగా మోదీకి మద్దతు పలికారు. ఇప్పుడు అదే అర్బన్లో, అదే జంజీలో మోదీకి వ్యతిరేకంగా ఉద్యమం రాజుకున్నటువంటి దశలో అక్కడ కనీసంగా 5-6% ఓట్లు కోల్పోయినా దాని తాలూకా ప్రభావం 100 సీట్లు అటు ఇటు అయ్యేదానికి ఆస్కారం ఉంటుంది. బీజేపీ కనుక మొత్తం జంజీ ఓట్లలో 15%లో కనీసం 5-6% కోల్పోతే అది బీజేపీ మొత్తం ఓట్లలో 30%కి పరిమితమైతే అప్పుడు ఆ పార్టీ దాదాపుగా 150 సీట్ల లోపుకు మాత్రమే కుదించబడేటువంటి పరిస్థితి దాపురిస్తుంది. అయితే ఇదంతా 2029 నాటికి ఎన్నికలు, మధ్యలో అనేక రాజకీయ మార్పులు జరుగుతాయి, చాలా రకాల పరిణామాలు ఉంటాయి. బీజేపీ చాలా ఎత్తుగాళ్ళు వేస్తుంది. ఈ గడ్డు పరిస్థితి నుంచి గట్టెక్కడానికి మోదీ చాలా వ్యూహాలు రచిస్తారు. అవన్నీ ఎంత మేరకు ఫలిస్తాయి, ఎలాంటి ఫలితాన్ని ఇస్తాయి, చివరికి ఏమవుతుంది అన్నది ఓటింగ్ మీద ప్రభావితం చేసేటువంటి అంశం. ఓటింగ్ నాటి ఉండేటువంటి రాజకీయ పరిస్థితులకు తగ్గట్టుగా అప్పటి తీర్పు వస్తుంది. కానీ ఇప్పుడు ఈనాడు ఉన్నటువంటి పరిస్థితి గమనంలో తీసుకుంటే, ఇప్పుడున్నటువంటి పరిస్థితే కొనసాగితే ఖచ్చితంగా మోదీ సర్కారు తీవ్రంగా దెబ్బతింటుందనడం అనివార్యం. భారీగా నష్టపోయే దిశలో బీజేపీ ఉంటుందన్నది చెప్పాల్సినటువంటి అంశం. మొన్నటి 2024 ఎన్నికల్లోనే యూపీలో దెబ్బతిన్న కారణంగా 240 సీట్లకు మాత్రమే మోదీ పరిమితమైపోయారు. సింగిల్ లార్జెస్ట్ పార్టీ నుంచి 300 సీట్లు దాటిన పార్టీ నుంచి చివరకు 240కి కుదించబడ్డారు. ఇదే పరిస్థితి, ఈ ట్రెండ్ కొనసాగుతుంటే వివిధ వర్గాల్లో పెరుగుతున్నటువంటి ప్రభుత్వ వ్యతిరేకతకు తోడుగా ముఖ్యంగా జంజీలో వచ్చినటువంటి మార్పు ఎన్డీఏ పక్షాలని తీవ్రంగా దహించే దిశలో ఉండబోతుంది. దారుణంగా దెబ్బ కొట్టబోతుంది. అత్యంత తీవ్రంగా
నష్టపరిచే దిశలో అయితే ఉంటుంది. మరి దాన్ని అధిగమించడమే బీజేపీ ముందున్న అతిపెద్ద సవాల్. మోదీకి కత్తి మీద సాము లాంటి అంశం. దాన్ని అధిగమించడం ఎలా అన్నది ఇప్పటికైతే బీజేపీ నాయకత్వానికి ఏ కోసాన అంతుపట్టినటువంటి దాఖలాలు కనిపించట్లేదు. అందుకే ఇక్కడ దాకా పరిస్థితిని తెచ్చుకున్నారు. మంత్రి రాజీనామా చేసేలా తలదించేశారనేటువంటి అభిప్రాయానికి తీసుకొచ్చారు. చివరకు సొంత గూట్లోనే ఎంపీల బిడ్డలు, మంత్రుల బిడ్డలు రోడ్డెక్కి ఆందోళన చేసి బీజేపీ పార్టీ నేతల వారసులే ఎదురు తిరిగేటంత వరకు తెచ్చేసుకున్నారు. ఈ తరుణంలో అత్యంత తీవ్రమైనటువంటి పరిణామాలకి రాజకీయంగా ఈ దేశంలో రంగం సిద్ధమైనట్టు కనిపిస్తోంది. ఈ ప్రభావంతో బీజేపీ తీవ్రంగా కుదేలైపోయేదానికి కూడా దారి తీయొచ్చు. కానీ అలాంటి పరిస్థితి రాకుండా ఎంత మేరకు అడ్డుకుంటారు, ఎలా అడ్డుకట్ట వేస్తారు, ఎలా ఈ జనజీ ప్రవాహాన్ని నిలువరించి తాము నిలదొక్కుని ఎలా మళ్ళీ ఎదురొడ్డి పోరాడే పరిస్థితికి వస్తారు, ఇదంతా బీజేపీ నేతల చేతుల్లో, ముఖ్యంగా మోదీ చేతుల్లో ఉన్నటువంటి అంశం.